వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కథ నా ప్రాణమా పార్ట్ 48. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్దామా? అభిని, అక్షరాను అక్కడ చూస్తున్న వాళ్ళంతా వాళ్ళిద్దరినీ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. వావ్! వీళ్ళ జంట ఎంత బాగుందో, చూడ్డానికి సీతారాముల్లా ఉన్నారు, చక్కని జంట అని చూస్తున్న వాళ్ళంతా వాళ్ళిద్దరినీ మనసులోనే ఆశీర్వదిస్తారు. అక్షర, అభి నేరుగా వెళ్ళి అక్కడ జానకమ్మ నిలబడితే ఆమె పాదాలకు నమస్కారం చేసుకుంటారు. జానకమ్మ నిండు నూరేళ్ళు చల్లగా పిల్ల పాపలతో జీవించండి అని ఆశీర్వదిస్తుంది. అభి మనసులో చిరాగ్గా దీంతోటి ఉండాలంటేనే పిచ్చిలేస్తుంటే ఇంకా పిల్లలా అని అనుకుంటాడు. షాన్వి జానకమ్మ వైపు కోపంగా చూస్తూ, ఈ ముసల్దానికి ఏం పని లేదు పాట లేదు, పిల్లలు కావాలంట పిల్లలు అని మనసులో కసిగా నవ్వుకుంటూ తీరిగ్గా చూసుకుందాం పిల్లల్ని అని మనసులో అనుకుంటుంది. అప్పుడే షాన్వి సెల్లుకు ఏదో మెసేజ్ వస్తుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేసి దానిలో ఉన్న మెసేజ్ని చదివి షాడిస్ట్గా నవ్వుకుంటుంది. అప్పుడే షాన్వికి అనుకోకుండా ఇంకొక మెసేజ్ వస్తుంది, టింగ్ టింగ్ అంటూ. ఏంటా అని మళ్ళీ ఓపెన్ చూసేసరికి షాక్ కొట్టిన దాంట్లో అలాగే నిలబడి కళ్ళంతా బయళ్ళు కమ్మి కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంటే పక్కనే ఉన్న గోడను పట్టుకుంటుంది. అది నిజమో కాదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వెంటనే ఎవరో ఒక అతనికి ఫోన్ చేసి అన్ని డీటెయిల్స్ నాకు ఒక 5 మినిట్స్లో తెలవాలి అని ఆర్డర్ వేస్తుంది. అవతలి వైపు ఓకే మేడం అని కాల్ కట్ చేస్తాడు. ఇక్కడ మన అభి వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉండగానే అభి దగ్గరికి వచ్చి, అరే గెస్టులందరూ వచ్చారు, ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక్కొక్కరుగా అందరూ వచ్చారు. ఎంప్లాయీస్ అందరూ అభికి పెళ్ళి జరిగిన విషయం తెలియక అందరూ ఏదేదో అనుకున్నారు. ఇప్పుడు అక్షర పక్కన అభిని చూసేసరికి పాపం మేడం గారి పరిస్థితి ఏందో, మన కోపిష్టి బాస్తో ఎలా ఉంటుందో ఏమో అని ఒకరికి ఒకరు చెప్పుకుంటూ గుసగుసగా అనుకుంటూ బాధపడతారు. మేడం గారైతే సూపర్గా ఉన్నారు. అసలు మన బాస్కి మేడం గారు ఎలా పరిచయం అయ్యారో ఏమో. మళ్ళీ వీళ్ళది లవ్ మ్యారేజ్ అంట. మన బాస్కి లవ్ చేయడం కూడా తెలుసా? ఎప్పుడు మనతో కోపంగా సీరియస్గా ముఖమంతా అదోలా పెట్టి ఉంటాడు. మన బాస్ లవ్లో పడ్డాడంటే నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు అంటుంది గిరిజ. ఎందుకు నమ్మవే? మన బాస్ ఏమైనా మనిషి కాదా? అతడికి కోపం, ప్రేమ, ద్వేషం అన్నీ ఉంటాయి మనలాగానే. ఏమోనే, మన బాస్ని చూస్తే నాకు అలా ఏమీ అనిపించదు. ఎప్పుడు చూడు సీరియస్ ఫేస్ పెట్టుకొనే ఉంటాడు. ఒక్కసారైనా నవ్వాడా? మౌనిక, మీకు ఎప్పుడు అన్ని వేళాకోళాలే. ఆఫీస్లో బాస్లు సీరియస్గా ఉండగా నవ్వుకుంటూ ఉంటే ఆఫీస్లో ఉండే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారా, ముచ్చట్లు చెప్పుకుంటారా అని సీరియస్గా వీళ్ళ మాటల్లో వీళ్ళు ఉండగానే జానకమ్మ అభి దగ్గరికి వచ్చి, అభి ఇక పార్టీ స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. ఓకే మామ్ అని చెప్తాడు. జానకమ్మ వెంటనే ఎవరినో ఒక అతన్ని పిలిచి, స్పీచ్ చేసే యాంకర్ వచ్చారా అని అడుగుతుంది. వచ్చారు మేడం, అతని పేరు శ్రీధర్ అని చెప్పి అప్పుడే ఒక అతను మైక్ పట్టుకొని సాంగ్స్ పాడుతూ ఉంటాడు. అతను సాంగ్స్ పాడుతుంటే చిన్నపిల్లలందరూ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అలా వచ్చిన గెస్టులందరూ మరియు ఎంప్లాయీస్ కూడా మౌనిక, గిరిజ వాళ్ళ తోటి కొలీగ్స్ అందరూ వెళ్ళి అక్కడ రౌండ్గా అరేంజ్ చేసిన టేబుల్లో కూర్చుంటాడు. అక్కడ జరుగుతున్న వేడుకలు అందరూ ఇంట్రెస్ట్గా వింటూ వారి వారి ముచ్చట్లలో వాళ్ళు ఉంటారు. 4 చైర్స్ ఒక రౌండ్గా అరేంజ్ చేసి ఉంటాయి. అక్కడ మొత్తం అలాగే అమర్చబడి ఉంది. అప్పుడే మైక్లో మాట్లాడే అతను, అభి, అక్షర స్టేజ్ మీదకి రండి, వెల్కమ్ టు అంటూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతాడు. గెస్టులంతలో హోర్న గట్టిగా చప్పట్లు కొడుతుంటే
అభి, అక్షర ఒకరి చేతుల్లో ఒకరు చెయ్యి వేసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. వాళ్ళు స్టేజ్ మీదకి రాగానే వాళ్ళ మీద రోజ్ పెటల్స్ వాళ్ళ మీద పడతాయి. అక్షర లెహంగాలో పుత్తడి బొమ్మలాగా ఉంది. అక్షరను అక్కడ చూసిన వాళ్ళంతా ఆంటీలు, వావ్! ఇలాంటి కోడలు మాకు వస్తే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. పెళ్లి కాని మగ పురుషులు మాత్రం ఇలాంటి అందమైన భార్య అప్సరసలా ఉంది, మాకు కూడా ఇలాంటి భార్య దొరికితే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉండగానే రోజ్ ఫ్లవర్స్ మళ్ళీ ఈ అక్షర అభి మీద రోజ్ పెటల్స్ పడడం వల్ల అక్షర ఇంకా అందంగా కనపడుతుంది. అభి తను ఎక్కడ ఉన్నాడో కూడా గమనించుకోకుండా అలానే అక్షర వైపు కనురెప్ప మూయకుండా చూస్తుంటాడు. అప్పుడు స్పీచ్ ఇచ్చే అతను చిన్నగా మైక్లో తగ్గుతాడు. అభి వెంటనే అక్షర మీద నుండి చూపు ప్రక్కకు తిప్పి అక్కడ వాళ్ళ కోసం స్పెషల్గా అరేంజ్ చేసిన రాజా చైర్లో ఇద్దరు వెళ్ళి కూర్చుంటారు. అప్పుడే మైక్లో, ఈ బ్యూటిఫుల్ కపుల్స్ ఎప్పుడు రింగ్స్ మార్చుకోబోతున్నారు అని చెప్పగానే అందరూ గట్టిగా అరుస్తూ క్లాప్స్ కొడుతుంటారు. అభి, అక్షర దగ్గరికి ఒక అతను వచ్చి రింగ్స్ బాక్స్ తెచ్చి వాళ్ళకి చెరొక బాక్స్ ఇచ్చి పక్కకి జరుగుతాడు. అక్షర మనసు ఎందుకో కీడుగా శంకిస్తుంది. ఏదో తెలియని బాధ, గుండె దడదడలాడుతూ ఎడమ కన్ను కూడా అదురుతూ ఉంటుంది. అక్షర ఎందుకో నా మనసు బాగాలేదు అని మొత్తం ఒక్కసారి పరిశీలించి చూస్తుంది. అంతా నార్మల్గానే కనిపిస్తుంది. ఎందుకో అభిగారికి ఏదో జరుగుతుందని నా మనసు చెబుతుంది. అప్పుడే మైక్లో, అద్భుతమైన సన్నివేశాన్ని చూడటానికి మేము వెయిట్ చేస్తున్నాం, ఆలస్యం చెయ్యకుండా ఆ అద్భుతమైన మూమెంట్ని కనువిందు చేయండి అని చెప్పగానే అభి బాక్స్లో నుండి రింగ్ తీసి పట్టుకుంటాడు. అక్షర కూడా సిగ్గుపడుతూ తన చేతిలో ఉన్న రింగ్ తీసుకుని బాక్స్ పక్కన పెడుతుంది. ఎవరి చేతుల్లో రింగు వాళ్ళే పట్టుకొని సైలెంట్గా ఉంటే జానకమ్మ, అమ్మ అక్షర చెయ్యి ముందుకు చాపమ్మా అని అనగానే అక్షర తన చెయ్యిని ముందుకు చాపుతుంది. అప్పుడే కరెంటు పోయి అక్కడ మొత్తం చీకటిగా ఉంటుంది. అప్పుడు ఏదో పెద్దగా డబుల్మన్న శబ్దం వినబడుతుంది. గట్టిగా శబ్దం వినపడగానే అందరూ వారి మొబైల్ టార్చ్ లైట్ ఆన్ చేసి అటువైపు చూస్తారు. చూసిన వాళ్ళంతా, షాక్ కొట్టిన వాళ్ళంతా ఒక్కసారిగా లేచి నిలబడతారు. జానకమ్మ కంగారులో ఏమైందో ఏమో అని పరిగెత్తుకుంటూ స్టేజ్ మీదకు వస్తుంటే అప్పుడే కరెంటు వస్తుంది. అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని చూసి జానకమ్మ అంతే షాక్ కొట్టి ఎమ్మటనే వెనుకకి మళ్తుంది. అసలు స్టేజ్ మీద ఏం జరిగిందబ్బా? అందరూ అక్కడ చూసి ఎందుకు షాక్ కొట్టిన వాళ్ళలా నిలబడ్డారు? జానకమ్మ ఎందుకు అక్కడ జరుగుతున్నది చూసి వెనుకకు మళ్ళింది అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే. ఈ కథ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 మన వీడియోని హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ ప్లీజ్.